ఇదిగోనండి, స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకున్నాను. ఇలాగే శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, జీలకర్ర డ్రైగా వేయించుకున్నాను. ఇది చల్లారాక పొడి చేసుకుందాము. ఇదిగోనండి, కాకరకాయలు పొడి ఇలా నింపి పెట్టుకున్నాను. మనం ఇప్పుడు కొంచెం పొడి ఇప్పుడు నింపుకుంటాము, తర్వాత 3 వంతులు కూర ఉడికాక అప్పుడు ఇంకొంచెం పొడి వేసుకుంటాము. ఇదిగోనండి, ఇలా కాకరకాయలు చిన్నవి కదా, ఇలా చిన్నగా పెట్టుకున్నాను. 4 చెంచాలు నూనె వేసుకున్నాను. ఇదిగోనండి, మనము నింపి పెట్టుకున్న కాకరకాయలు వేసేద్దాము. ఇదిగోనండి, ఇలాగ పరుచుకున్నట్టు పెట్టుకుందాము. పెట్టుకుని నీళ్ళ మూత పెట్టుకుందాము. ఇదిగోనండి, కాకరకాయలు ఇలా పెట్టేసాను కదా, ఇప్పుడు నీళ్ళ మూత పెట్టుకుంటాను. ఇదిగోనండి, 3 వంతులు కూర ఉడికాక ఒక 2 చెంచాలు ఆ కూరపొడి మిగిలినది వేసాను. ఆ కూరపొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆ వేడికి బాగా ఉడికిందనమాట. కాకరకాయ కూరలో వేసాక ఈ కారం మిగిలిందండి. ఈ మిగిలిన కారం మనము ఒక సీసాలో పెట్టుకుని అన్నంలో వేసుకోవచ్చండి, అలాగే వేపులలో వేసుకోవచ్చండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకు తిన్నారనుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కాకరకాయ కూర కూడా రెడీ అయిపోయింది. ఈ కాయలు కనిపిస్తున్నాయి కదండి, ఈ కాయలాగా ఇలాగంటే చూడటానికి కూడా బాగుంటుంది. అందులో మన ఇంట్లో కాసిన కాయలు లేదా కదండి, తొందరగా మగ్గిపోయాయండి. ఈ తర్వాత వేసిన కారం ముందుకు చూడండి, అది పైన ఇలా పెట్టానమాట. మనం ఈ కాయతో పాటు ఈ కారం కూడా నలుచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ కూర ఎలా ఉందో మీరు చూసి కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.